క్రీస్తునామమున అందరికీ వందనములు. ఈ సంవత్సరంలో మనం దేవుని పనిలో ఎక్కువగా పాల్గొనలేకపోయినా, దేవునిలో ఎక్కువ జీవించలేకపోయినా సరే, దేవుడు తన కంటికి రెప్పలా మనల్ని కాపాడి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టబోతున్నందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు నిక్ విజయసిక్ గారు చెప్పిన ఒక ఆదర్శవంతమైన వీడియోని చూద్దాం. God, please give me arms and legs. But if you don't give me arms and legs, change my heart. Renew my mind. Because I'm an ambassador of the King of Kings and Lord of Lords. And no weapon formed against me shall prosper. నిక్ విజయసిక్ గారు తనకి కాళ్ళు చేతులు ఇవ్వకపోయినా సరే తన మనస్సు మార్చమని దేవుణ్ణి కోరుతున్నాడు. కానీ మనం మాత్రం మన జీవితంలో ఎన్నో అనవసరమైన వాటిని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. కానీ దేవుని వైపు తిరిగి ఆయన చిత్తం నెరవేర్చే మనస్సు కావాలని మాత్రం దేవుడిని కోరుకోం. కాబట్టి ఈ నూతన సంవత్సరం నుంచి అయినా దేవుని చిత్తానికి లోబడి ఆయన సాక్షిగా జీవించే మనస్సు కావాలని దేవునికి ప్రార్థిద్దాం.